బావా కొంచెం నేను చెప్పేది విను. రోజుకి ఇట్లా తాగత్తే ఎట్లా చెప్పు? అత్తమ్మనేమో పిల్లలు అయితే లేరని నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నువ్వేమో నన్ను పట్టించుకుంటలేవు. పొద్దుననగా పోతున్నావు, ఎప్పుడు దొరికితే అప్పుడు తాగింటికి వస్తున్నావు. ప్లీజ్ అండి తాగుడు బంద్ చెయ్యు. తాగుడా? అసలు నన్ను అడగడానికి నువ్వెవరే? నన్ను తాగుడు బంద్ చేయమంటావా? అది కాదండి, మీరు ఇట్లా తాగడం వల్లనే మనకు పిల్లలు పుడతలేరు కావచ్చు. ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించుకొచ్చుకుందామా? నేను మగాన్ని, నన్ను హాస్పిటల్లో చెక్ చేసుకోమంటావా? నీకే పిల్లలు పుట్టింది, నువ్వే గొడ్రాలువి. దరిద్రదనా, నీ వల్ల తాగినంత దీపండి. చా ఏం చేస్తానదే? ఇంకొడతలేదానే నీ పని? నీ పని పాడుగాను. నువ్వే చేస్తానా పని? ఇంకా పని చేసుకుంటూనే ఉంటుందట. గింత పొద్దయింది, నాకు ఛాయ నీళ్లు లేవు, ఏం లేవు. నాకు పానం అంతా గారైతాంది. దా అచ్చి ఛాయ ఎత్తు. అయ్యో అత్తమ్మ, ఛాయ్ పొయ్యి మీద పెట్టిన, అప్పటిదాకా ముగ్గేద్దామని లే తీసుకొచ్చిత్తా అత్తమ్మ. ఇంకా పని చేసుకుంటూ ఉంటుంది. ఏం పుట్టింది ఇదోటి, ఇంకేం పుట్టిందో రోగం. ఇది అత్తలేదు కదా. ఈ దరిద్రపుది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో, ఇంట్లో ఎప్పి పని చేయకుండా ఏమైందా ఛాయ? అత్తమ్మ ఛాయ్. ఇదేమన్నా ఛాయ్ లెక్క ఉన్నదానే? మొక్కం లెక్క పెట్టినావు ఛాయ్. ఇంకేంటని పెట్టేస్తుంది ఛాయ? లగ్గమై కింది రోజులైతుంది. ఏ పని చక్కగా చేస్తా కాదు. ఓ ఇంట్లో పని చెయ్యవు, బయట పని చెయ్యవు, కనీసం పోరగాళ్ళని కూడా కానవు. గొడ్డు మొఖం దానా. ఇంకా నీకే సాతనైతే? ఇంకా దరిద్ర మొఖం పెట్టుకొని వెళ్తానవా? ఎందుకు వెళ్తానవే దరిద్ర మొఖం దానా? చేసిన పని మంచిగా ఎడుతున్నావా? ఓ వాడు వచ్చే వరకు నండు టమ్మకం పెట్టుకొని వెళ్తాను. ఇంటికి శని లెక్క దరిద్రం. నల్ల మొక్కందానా నువ్వు చేయబట్టే వాడికి ఇట్లా తయారైందే. పెళ్ళ చక్కగా ఉన్నాక మొగడు ఎందుకు తాగుతారే? జంట మొక్కందానా నీకు పోరగాళ్ళు పుట్టలేరనే నా కొడుకు ఇట్లా తాగుతానికి అలవాటైందే. నీకు పోరగాళ్ళు పుట్టినాకనే కొడుకు మంచిగుంటేదానే. నువ్వు చేయబట్టే నా కొడుకు ఇట్లా తయారైంది. అత్తమ్మ ఊకే నన్ను అట్లెందుకు తిడతారు? పిల్లలు కాకపోతే నాదా తప్పు చెప్పండి. నీదేనే తప్పు, నీదే. నువ్వు చేయబట్టేనే నా కొడుకు ఇంతవరకు పోరగాళ్ళు పుట్టలేదు.
అవసరమైంది జట్ట మొకందానా లేవట్టి ఇంకా లే బిడ్డ మెల్లగరా జట్ట ముఖం పెట్టుకొని కేర్తానవా మంచి పని చేసినా అని నువ్వు మంచిగా ఉన్నాక నా కొడుకు ఇట్లా తాగుతాడు ఎందుకైతే నా ఇల్లును సత్యనాశనం చేస్తాను దారిద్ర పోకందన ఏ పని సాధ కాదు కొంచెం మంచి కలుపురా నా కొడుకున్నాడు ఏంది కొడుక ఈ తాగుడు నేను మొదలే మొత్తుకున్నారా ఈ జట్ట ముఖం నన్ను చేసుకోకుండా అయిపోవు ఓ పిల్ల లేదు ఓ జెల్ల లేదు నువ్వు ఇట్లా తయారైతాను వింత బావా 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 లే ఇద్దావు అసలు నేనేం పాపం చేసినా నాకు పిల్లలు ఎందుకు పుడతలేరు అత్తమ్మ రోజు రోజుకు నన్ను అసహించుకుంటుంది కనీసం రేపన్న డాక్టర్ దగ్గరికి పోయి చూయించుకొచ్చుకోవాలి అత్తమ్మ పని అయిపోయిందా కూర్చున్నావు? అయిపోయింది కూర్చున్నా తిన్నావా? తినే వచ్చిన. అత్త మీ కోడలు లేదా? అది కూరగాయలు కొనుక్కొస్తానో లేకపోతే దుకాణాలకు గిట్లా పోవచ్చు. అవుగాని అత్త నీ కొడుకు కోడలకు లగ్గమై గిన్నెళ్ళు అవుతుంది. ఓ పిల్ల లేకపోయి బీరకాయ లేకపోయి ఊళ్ళందరూ నీ గురించి అనుకుంటాను కాదు. ఏం చేద్దామే అంతా నా తలరాత. ఎక్కడ దరిద్రపదాన్ని తీసుకొచ్చి చేసుకుండా అయిందో ఏమో నా ఇంటికి. దీనికంటే బుద్ధి లేదే. దీని అవ్వయ్య కన్నా ఉండాలి కదా. మరి నా బిడ్డకు పిల్లగాళ్ళు అయితే లేరు, దాని అత్తగారింటి కాడ దాన్ని ఎన్ని మాటలు అంటారో ఊళ్ళు ఇజ్జత్ మనం పోతుంది కావచ్చని దీన్ని ఎక్కడికైనా దావకన్నా తీసుకుపోయి చూపించేంది ఏది లేదు. సి నా కొడుకు సోపతోళ్ళందరికీ పెళ్లిళ్ళు అయినాయి. మంచిగా ఒక్కొక్కరు మనవాన్ని మనవరాలు ఎత్తుకొని తిరుగుతా అంటే నా పానం అంతా నీళ్ళు అవుతుంది. దీనికైతే గింత కూడా బుద్ధి లేదు. ముఖది కాదా అత్త గా వడ్ల రామక్కోళ్ళు వాళ్ళ కోడలు పెళ్ళి అయి 2 నెలలు అవుతుంది నీళ్ళు పోసుకున్నది. అబ్బా నాకు గంత దిశ నానే. ఈ దరిద్రపు జయవట్టి మా ఇంట్లో ఏ సంతోషం లేకుండా అవుతుంది, ఏ సంబరం లేకుండా అవుతుంది తెలుసా. జట్టమోకది ఏ గడియల నా ఇంట్లో అడుగు పెట్టిందో దాని ఇల్లుగా ఆడిపోను. గట్ల కాదు కానీ 2వ పెళ్లి చెయ్యిరే. ఇక చూస్తా. ఇక వస్తుంది కదా అమ్మవారు ఎటో వేయింది. వచ్చినాక గదే ముచ్చట చెప్తా. నువ్వు పోరాళ్ళం కానిస్తేనే సరే, లేకపోతే నా కొడుకు ఇంకో లగ్గం చేస్తాను మాట్లాడతా. దానికి అట్లా మాట్లాడితే దాని బల్పు అంగుతుంది. నీ కోడలు ఇట్లనే ఇడిచి పెడితే ఊళ్ళే నీ కొడుకుదే తప్పని అంటారు, శాత కదా అని అంటారు. ఏయ్ ఏం మాట్లాడుతానవే? నా కొడుకు మొగోడే, వాడు పులి. మా వంశంలా నాకొక్కదానికే మగ పిల్లగాడు పుట్టిండే. నా ఆరాళ్ళు అందరికి ఆడపిల్లగాళ్ళు పుట్టేది. వానికి గింత అంక కూడా లేదు. నా కొడుకు వజ్రం తెలుసా. చూస్తా ఇప్పుడు గిట్ల దానికి పిల్లగాండు కాకపోతే దాన్ని విడిచిపెట్టి నా కొడుకు ఇంకో లగ్గం చేస్తా. గా పని చేయి. ఇక అదే పని చేస్తా. సరే అత్త చెప్పే కాడికైతే చెప్పిన నేను పోయేస్తా. ఇక నీకే ఉన్నదా అని రంది నాకు లేదా? నాకైతే జనవరి అంది అవుతుంది దాంతోని. దరిద్రపు కొట్టుది. సరే అత్త పేరా. ప్రాబ్లం లేదమ్మా. పని ఒత్తిడి వల్ల నీరసంగా ఉంటుంది, అంతేగాని నీకు పిల్లలు పుడటానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఆయన తాగుతాడు అంటున్నావు కదా, ప్రాబ్లం ఆయనలో ఉంటుంటుంది. ఒకసారి చెక్ చేయించుకోమను. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. అసలు ఎవరండి మీరు? నాతోనేం మాట్లాడాలి?
అయినా నా పేరు ఎట్లా తెలుసు మీకు? మీ పేరే కాదు, మీ గురించి మొత్తం తెలుసు. నా గురించి మీకేం తెలుసు? చాలా తెలుసు అండి. రోజు మీ అత్తగారు పిల్లలైతే టార్చర్ పెడుతుంది కదా, నేను చూస్తూనే ఉన్నా. రోజు మీ ఆయన తాగొచ్చి నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా నేను రోజు చూస్తూనే ఉన్నా. అయినా ఇన్ని కష్టాలు పంచుడు ఎందుకుంటున్నావాడా? అయినా మీకేం తక్కువ అండి? అందం లేదా? మీరు అనండి, మీకు ఏ కష్టం రాకుండా నేను పెళ్లి చేసుకుంటా. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? నా గురించి నీకు అన్ని తెలిసేమో, నీ గురించి నాకేం తెలియదు. అయినా నాకు పెళ్ళైంది, నీకు ఇంకా పెళ్లి కాలేదు. అయినా నీకు మంచి లైఫ్ ఉంది కదా, ఇంకెవరినైనా చూసుకొని పెళ్లి చేసుకోవచ్చుగా. ఏంది పెళ్లి చేసుకుంటావా? అసలు పెళ్ళంటే అర్థం ఏంటిదో తెలుసా నీకు? ఒకసారి ఆడదానికి తాళి మెడల పడ్డంట తన భర్త తన అత్తగారిలో తన సర్వస్వం తెలుసా? మొగడు తాగొచ్చిండనో తిట్టిండనో గుడ్డోడడం అత్త తిట్టిందనో కట్నం తెలేవని వాళ్ళు ఏదో అంటారని నా భర్త నేను వదిలిపెట్టాలా? అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నా అత్త తిట్టినా నా భర్త తాగొచ్చి నన్ను కొట్టినా నన్ను ఎంత వేధించినా వాళ్ళు నా వాళ్ళు. జరుగు, ఇంకోసారి నా ఎంట వాడకు. సరే, నువ్వు విన్నానే చెప్పు, నేను ప్రేమిస్తూనే ఉంటా. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎటువైనవే? ఎటు వాళ్ళే అత్తమ్మ? గ్రూప్ కాడ చిట్టి పైసలు కట్టరాను పోయినా. గ్రూప్ కాడ చిట్టి పైసలు కట్టి నీకు గింతసేపు పోతావానే? ఆ అక్క రాలేదు అందుకని. ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానా, ఊకున్న కొద్దీ బాగా అదైతాంది. ఇల్లు ఇచ్చిపెట్టి ఎటు పోతాడటే? అత్తమ్మ నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటిది? చెప్పి సావు. అత్తమ్మ అది మాకు పిల్లలు ఉడతలేరు కదా, బావని హాస్పిటల్ తీసుకుపోదామా అని. ఏం మాట్లాడతానవే? నా కొడుకు పులి. ఏదన్నా ఉంటే తప్పు నీదై ఉంటది గాని నా కొడుకుది అస్సలు కాదే. నా కొడుకు వజ్రం. దరిద్రపు మొక్కందనా? నీకు పిల్లగాళ్ళు గనసాతగాక నా కొడుకునంటవానే నువ్వు? నా కొడుకు వజ్రం. నువ్వు దరిద్రపు దాన్ని కాదబట్టే నీకు ఇవరకు పిల్లలు కాలేదు. ఇంత జట్ట మొఖం దాన్ని నా ఇంటికి కోడలుగా తెచ్చుకుండా అయింది. అదే ఇంకొకటి అయ్యేది ఉంటే నాకు 2-3 మనవరాలను పుట్టించే. జట్ట మొఖం దానా ఏమన్నంటే ఏడ్చుడు ఒక్కటి తెలుసు, పోరగానం కనుడు సాత కాదు. ఏయ్, నీకు చివరిసారిగా చెప్తానా, నీకొక్క 3 నెలలు టైం ఇస్తానా. ఈ 3 నెలల లోపల నువ్వు తల్లివి కాలేదనుకో, నీ కళ్ళ ముందట్నే నా కొడుకు ఇంకో దాన్ని చేసి దానికి పిల్లలు పుట్టేటట్టు చేస్తా. అర్థమైతుందా? ఏడ్చుడు తుడుచుడు బంద్ పెట్టి జరా ఆలోచించు. చెట్ట మొకందానా ఏమన్నంటే ఏడ్చుడు, గొడ్డు మొకందానా. నేను మగాన్ని, నన్ను హాస్పిటల్లో చెక్ చేసుకోమంటావా? నీకే పిల్లలు పుట్టింది, నువ్వే గొడ్రాలి. ఈ 3 నెలల లోపల నువ్వు తల్లివి కాలేదనుకో, నీ కళ్ళ ముందట్నే నా కొడుకు ఇంకో దాన్ని చేసి దానికి పిల్లలు పుట్టేటట్టు చేస్తా. సరే, నువ్వు విన్నానే చెప్పు, నేను ప్రేమిస్తూనే ఉంటా. గుర్తుపెట్టుకో, ఎప్పటికీ నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. మరి ఈయన ఫోన్ ఎత్తలేడు. ఏమైందే? ఎందుకు దొక్కుతాను? అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పినవే. చూసినవానే, నా కొడుకు మోగోడు. అసలు నీకు పిల్లలే కారనుకున్నా, కానీ అరే నా కోడలు నీళ్ళు పోసుకున్నదిరా.
ఇన్ని రోజులు నీకు పిల్లలు కాలేరన్న కోపంతోనే అట్లా మాట్లాడిందే. అవ్వా ఎంత మంచి ముచ్చట చెప్పినవే. అరే నువ్వు దుకాణంలోకి పోయి చెప్పన కిలంత జిలేబీ కొనుక్కరారా. పో పో, ఈ కాడ నుంచి వెళ్ళి నువ్వేం పని చేయకు బిడ్డ, పనంతా నేనే చేస్తా. నా ఇంటికి వారసుడు వస్తాడు, అది ఒక్కటి చాలు. ఇంట్లోకి పోదా, మెల్లగా మెల్లగా మెల్లగా.